బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. దిస్ ఇస్ లుంబిని. యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ లో ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి డిఫరెంట్ యాక్షన్, అంటే మిలిటరీ యాక్షన్ వైపు కాకుండా పీస్ టాక్స్ వైపుగా ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. అంటే దీని వెనుక రీజన్ ఏంటి, అలాగే యుఎస్ వర్సెస్ ఇరాన్ లో 14-point పీస్ అగ్రిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఎందుకని ఎక్కువగా యుఎస్ సౌదీ అరేబియా మాట వింటుంది, సౌదీ అరేబియన్ కన్సర్న్స్ ని ఎక్కువగా ఎందుకు అడ్రస్ చేస్తుంది, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు జియోపొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచార్ల సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే సార్. ట్రంప్ రోజు మార్నింగ్ నిద్ర లేచి కొత్త డెసిషన్స్ తీసుకుంటారు అండ్ యాజ్ ఆఫ్ నౌ పీస్ టాక్స్ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు, అంటే డిప్లొమసీ వైపు రాదర్ దెన్ మిలిటరీ యాక్షన్. సో వై ఇస్ ఇట్, అండ్ ఆల్సో సౌదీ అరేబియా ఎందుకు పిక్చర్లోకి ఎక్కువగా వస్తుంది? యాక్చువల్లీ ట్రంప్కి ఒక టర్మ్ ఉంది, టాకో అని చెప్పేసి. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, అంటే పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కానీ 24 గంటల్లో మళ్ళీ యూటర్న్ తీసుకుంటారు. అదే జరిగింది ఈసారి కూడా. 2 రోజుల ముందు అన్నారు మేము వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బాంబింగ్ క్యాంపెయిన్ చేయబోతున్నా ఇరాన్ మీద అని చెప్పారు. మళ్ళీ దాని తర్వాత 24 గంటల్లోనే ఇరాన్ కూడా చెప్పారు మా దగ్గర, సౌదీ అరేబియా ఒక్కరే కాదు, ఇరాన్ కూడా చెప్పారు ఆపండి మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి. కానీ ఎక్కడ మాటలు నడవట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ గేమ్ ఆఫ్ బ్లఫ్ అంతే. ట్రంప్కి ఏంటంటే ఒకటి, ఈ యుద్ధం ముందుకు తీసుకెళ్తే ఆయనకు తెలుసు ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ ఆల్రెడీ 90 దాటింది, 100 దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పుడు దాకా క్లోజ్ ఉంటుందో ఈ ప్రాబ్లం మళ్ళీ అంత యాక్యూట్ అవుతుంది. అటువైపు బాబల్ మందేబ్ స్ట్రెయిట్ని క్లోజ్ చేసి రెడ్ సీలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి సౌదీ అరేబియా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అక్కడి నుంచి కూడా వెళ్తుంది. వాళ్ళకి పోర్ట్ ఉంది యాన్బు, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఒకటి ఉంది, దాని నుంచి యాన్బుక్ వస్తుంది. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 4 నుంచి 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే దాని నుంచి పంప్ చేస్తారు. అది ఇప్పుడు ఆగిపోయింది. అది కాకుండా సూయజ్ కెనాల్ వైపు కూడా మొన్న ఒక దాడి జరిగింది, ఎవరు చేశారో తెలియదు. సో ఈజిప్ట్ చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళు కూడా మా మీద ఎందుకు దాడి చేస్తున్నారు, మేము యుద్ధంలో అసలు లేము. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ మొత్తం గందరగోళం ఉంది, ఎవరు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. సౌదీ అరేబియా ఏమో హూతీల మీద దాడి చేస్తున్నారు, అదే టైంలో బహ్రెయిన్ కువైత్ కూడా దాడి చేశారు ఇరాన్ మీద అని చెప్తున్నారు, మనకు తెలియదు, ప్రూఫ్ లేదు. ఇరాన్ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి 2 రోజుల నుంచి ఇరానియన్ ప్రెసిడెంట్ కానీ, ఇరానియన్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ గాలిబాఫ్ కానీ, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అరాచి కానీ, వీళ్ళు ఎవరు మాట్లాడలేదు ఎక్కువ. లేకుంటే అరాచి అట్లీస్ట్ వెరీ వాల్యుబుల్, ఆయన ఎప్పుడు ఏదో ఒక మాట చెప్తుంటాడు, కానీ వీళ్ళు ముగ్గురు మాట్లాడలేదు. ఇరాన్ లేదన్నా సంక్షోభం ఉందా, ఇరాన్ లేదన్నా ఒక రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ పొలిటీషియన్స్ నడిమిట్లేదని గొడవ ఉందని తెలియదు మనకి. సో ప్రెసిడెంట్ ట్రంప్ మీరు అడిగిన ప్రశ్నకి సౌదీ అరేబియా ఈ డీల్లో ఎక్కడొచ్చారు ఇప్పుడు దాకా వాళ్ళు లేరు దీంట్లో. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియాకి ఇరాన్కి ఎప్పుడు పడదు. దీనికన్నా ముందు కూడా కొన్ని సంవత్సరాల ముందు సౌదీ అరేబియా ఇరాన్ నుంచి వచ్చే హజ్కి వచ్చే పిలిగ్రిమ్స్ని బ్యాన్ చేశారు. థింక్ ఇట్ అబౌట్ కోవిడ్ కన్నా ముందు 10 సంవత్సరాలు అయిందనుకుంటా. దానికి కారణం అంటే అక్కడ వచ్చి వాళ్ళు పొలిటికల్ గొడవ చేస్తున్నారు అండ్ అక్కడ స్లోగన్స్ రేస్ చేస్తున్నారు. సో మేము వీళ్ళని అలో చేయమని చెప్పి, జస్ట్ లైక్ పాకిస్తాన్ నుంచి ఎందుకు అలో చేయరంటే వాళ్ళు అక్కడ వచ్చి బిచ్చం అడుగుతారంట, దానికోసం దే విల్ బికమ్ బెగర్స్ ఆఫ్టర్, రిటర్న్ వెళ్ళకుండా అక్కడే ఉండిపోతారు, బెగ్గింగ్ చేస్తారని చెప్పి పాకిస్తాన్ నుంచి ఉన్న పిలిగ్రిమ్స్ని కూడా బ్యాన్ చేశారు కొన్ని రోజులు. సౌదీ అరేబియాకి ప్రాబ్లం ఏంటంటే ఈ యుద్ధంలో ఇప్పుడు వాళ్ళు కూడా చిక్కపోయారు. దీని ముందు వాళ్ళు అంత యాక్టివ్గా వాళ్ళ మీద బాంబింగ్ లేకుండే, కానీ ఇప్పుడు హూతీలు దిగిన తర్వాత సౌదీ అరేబియాకి కూడా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు సౌదీ అరేబియా యూజువలీ న్యూట్రల్గా ఉంటారు ఇట్లాంటి దాంట్లో. వాళ్ళకి ఒకటే ఏమేంటంటే ఇస్లామిక్ వరల్డ్లో వాళ్ళే లీడర్ అని చూపించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కస్టోడియన్స్, మెక్కా అండ్ మదీనా 2 ఆఫ్ ద హోలియస్ట్ సైట్స్ ఆఫ్ ఇస్లాంలో వాళ్ళ దగ్గర ఉంది, మేమే ఖలీఫాలు అని చెప్పుకుంటారు. టెక్నికలీ కాదనుకోండి, కానీ టర్కీ అంటారు మేమే ఖలీఫాలు, అంటే కాదు, వీఆర్ ద లీడర్స్ ఆఫ్ ద ముస్లిం వరల్డ్ అని. ఇది అన్ని దేశాలు ట్రై చేస్తున్నారు, ఖతర్ ట్రై చేస్తున్నారు. ఓకే, ఒకవైపు ఇండోనేషియా అంటారు మేమే వరల్డ్లో లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్, మా తర్వాత భారతదేశం ఉంది, వీళ్ళెవరు వచ్చి చెప్పడానికి దట్ వీఆర్ ద రూలర్స్ ఆఫ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ అని అక్కడొక గొడవ ఉంది. ఇస్లామిక్ దేశాల్లో ఈ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధం చాలా మటుకు మార్పులు తీసుకొచ్చింది. ఒక పొలిటికల్ రీఅలైన్మెంట్ జరుగుతుంది. ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి యుఎస్ ఒక గ్యారంటీ ఇచ్చారు ఈ ఇస్లామిక్ నేషన్స్కి, మీ మీద ఎవరైనా దాడి చేస్తే మేము మిమ్మల్ని కాపాడుకుంటామని. సో దానికి
తట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే బేసెస్ పెట్టుకున్నారు, యుఎస్ బేసెస్. అది నేవీ ఉండొచ్చు, బహ్రెయిన్లో ఉన్న యుఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ ఉండొచ్చు, లేకుంటే ఖతార్లో ఉన్న అలైద్ యువర్ బేస్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ అనమాట. చాలా పెద్ద ఎయిర్వేస్. 6,000 నుంచి 8,000 మంది అమెరికన్ సర్వీస్ మెన్ అండ్ సర్వీస్ ఉమెన్ పనిచేస్తారు దాంట్లో. అది కాకుండా దుబాయ్ అంటే ఎమిరేట్స్లో, అది కాకుండా వాళ్ళ ఖత్తర్ అండ్ కువైత్, ఇటు సౌదీ అరేబియా అండ్ ఈవెన్ జార్డన్, ఇక్కడ అన్ని వీళ్ళకి బేసెస్ ఉందన్నమాట. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తున్నారంటే ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎప్పుడైనా ఇరాన్ మీద దాడి చేస్తే, యుఎస్ దాడి చేస్తే, ముందు ఇజ్రాయెల్ కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పక్కనున్న దేశాల మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ పక్కనున్న దేశాలు ఏమి అడుగుతున్నారంటే మేమేం తప్పు చేసామని అడుగుతున్నారు. ఇరాన్ ఏమంటున్నారు, మీరు యుఎస్ బేసెస్ని ఎందుకు ఉంచుకున్నారు మీ దగ్గర, యుఎస్ బేసెస్ ఉన్నప్పుడు దాకా మేము మీ మీద దాడి చేస్తాం. సరే యుఎస్ బేసెస్ మీద దాడి చేస్తారంటే అది కూడా కాదు, అది జరుగుతుంది. కానీ యుద్ధం మొదలైనప్పుడు మీకు గుర్తుంటుంది, వన్ ఆఫ్ ద ఫస్ట్ బాంబింగ్ క్యాంపెయిన్స్ ఇరాన్ చేసింది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద చేశారు. ఫస్ట్ అక్కడ అమెరికన్ బేసెస్ ఎక్కడ ఉంది, అక్కడ లేదు. దుబాయ్లో ఉంది అనుకోండి, యుఏలో ఉంది, కానీ అక్కడ కాదు. సో న్యాచురల్లీ ఏంటంటే వాళ్ళ ఎకానమీని కొట్టడానికి ట్రై చేశారు. ఇదే స్ట్రాటజీ వాళ్ళు ఖత్తర్ మీద కూడా ఉపయోగించారు. ఖత్తర్ ఆయిల్ ఫీల్డ్స్ మీద కొట్టారు. అక్కడ యుఎస్ వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ మీద, ఇరానియన్ గ్యాస్ ఫీల్డ్స్ మీద కొడితే, నార్త్ ఆయిల్ ఫీల్డ్స్ అంటారు, నార్త్ సీ ఆయిల్ ఫీల్డ్స్, అక్కడ వీళ్ళు ఖత్తర్ మీద బాంబ్ చేశారు. సో ఒక క్విట్ ప్రో కో లాగా, మీరు మా మీద బాంబ్ చేస్తే మేము వాళ్ళ మీద బాంబ్ చేస్తాం. సేమ్ థింగ్ ఫిఫ్త్ ఫ్లీట్ అనేది యుఎస్ నేవీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లీట్స్ అనమాట. అది బహ్రెయిన్లో ఉంది. సో ఎప్పుడైనా అమెరికా దాడి చేస్తే ఇరాన్ మీద, ఇరాన్ ఫిఫ్త్ ఫ్లీట్ మీద కొడతారు. అండ్ ఫిఫ్త్ ఫ్లీట్ ఇంకా చాలా డేంజరస్ పొజిషన్ ఉంది, ఎందుకంటే నీళ్ళల్లో ఉంటుంది ఎప్పుడు, అది దాన్ని ఎప్పుడు దాచిపెట్టలేము మీరు. వేరేజ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే మీరు మూవ్ చేసుకోవచ్చు దాన్ని ఇంకో టెరిటరీకి. మొన్న జార్డన్లో ఉన్న ఒక యుఎస్ ఎయిర్ఫేస్ మీద కొడితే 3 చనిపోయారు సోల్జర్స్, మీకు గుర్తుంటుంది. అక్కడ దాకా కొడుతున్నారు ఇరాన్. జార్డన్ ఎక్కడుంది, బియాండ్ ఇజ్రాయెల్. ఇదైతే పక్కన ఉంది, 200-300 కిలోమీటర్లో మీరు దాన్ని కొట్టచ్చు. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ ఎకానమీ చాలా పెద్ద ఎకానమీ. అండ్ వాళ్ళేమో లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి మొహమ్మద్ బిన్ సల్మాన్, హూ ద డిఫాక్టో రూలర్, ఎంబీఎస్ అంటారు ఆయన సౌదీని మోడర్నైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ముందు అక్కడ ఉన్న మహిళలు బుర్కా వేసుకోవాలి, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ లేకుండే. కానీ లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో మొహమ్మద్ బిన్ సల్మాన్ చాలా మార్పులు తీసుకొచ్చారు, ఒక మోడర్నైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది ఫేమస్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, ఐ విల్ మేక్ సౌదీ అరేబియా యూరోప్ బై 2030 అని. ఇంకా 3 సంవత్సరాలే ఉంది, నేను యూరోప్ లాగా తయారు చేస్తాను. కానీ ఆ అంబిషన్స్కి ఒక పెద్ద దెబ్బ తాకింది ఈ యుద్ధం అనమాట. సౌదీ అరేబియా ఏం చేస్తున్నారు, యూఏఈని చూస్తున్నారు. యూఏఈలో బుర్జ్ ఖలీఫా ఉంది, విచ్ ఇస్ ద వరల్డ్స్ టాలెస్ట్ టవర్. ఓకే, ఇప్పుడు సౌదీ అరేబియా అంటున్నారు మేము దానికన్నా పెద్ద టాలెస్ట్ టవర్ కొడతాం. యూఏఈ ఏమో ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్ అండ్ లగ్జరీ హబ్. మీరు లోకంలో ఉన్న ప్రతి కంపెనీ, ఇంక్లూడింగ్ ఇండియన్ కంపెనీలు, వాళ్ళ బేసెస్ అక్కడ పెట్టుకున్నారు, వాళ్ళ ఆఫీసెస్ అక్కడ మార్చుకున్నారు. ఎందుకు, ట్యాక్స్ ఫ్రీ, ఎంప్లాయీస్కి ట్యాక్స్ ఫ్రీ, కంపెనీస్కి ట్యాక్స్ ఫ్రీ, ఏం ట్యాక్స్ ఉండదు, మీకు వచ్చే జీతం అంతా మీ జీతం. కానీ ఇట్స్ అ వెరీ కాస్ట్లీ ప్లేస్, చాలా కాస్ట్లీ ఇక్కడ ఉండడానికి. సో మీ జీతంలో ఉన్న సబ్స్టాన్షియల్ పార్ట్ 30%-40% మీకు ఇల్లు అద్దెకి, మిగతా దాని ఖర్చులకు పోతుంది. సో మీకు యాక్చువల్ సేవింగ్ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చేస్తున్నారంటే అదే స్ట్రాటజీ వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. వాళ్ళేమంటున్నారు, కంపెనీల దగ్గర మీరు పెట్టుబడి మా దగ్గర పెట్టండి, మేము మీకు ట్యాక్స్ ఫ్రీ రెజ్యూమ్ ఇస్తాం, మీరు ఇక్కడికి రండి సౌదీ అరేబియాకి. కానీ సౌదీ అరేబియాకి ఒక ఇమేజ్ ఉండే ముందు నుంచే, దట్ ఇట్స్ అ వెరీ కన్జర్వేటివ్ కంట్రీ అని, లిక్కర్ గురించి కానీ మిగతా దాన్ని. దుబాయ్లో అదేం లేదు. మీరు నేను వెళ్ళినప్పుడు ఒక 6 నెలల ముందు నేను అక్కడ వెళ్ళిన, నాకు డౌట్ వచ్చింది, ఇది దుబాయ్నా లేకుంటే బ్యాంకాక్నా, ఎందుకంటే నేను బ్యాంకాక్లో పనిచేస్తాను చాలా 1 సంవత్సరం పాటు. హ్యావింగ్ అ డౌట్, ఎందుకంటే అంత మోడర్నైజ్గా ఉందన్నమాట అది. సో వాళ్ళది ఇప్పుడు అక్కడ జాయద్ కానీ, మొహమ్మద్ బిన్ జాయద్ అండ్ మొహమ్మద్ బిన్ సల్మాన్, వీళ్ళిద్దరికి నిక్ నేమ్ అదే కదా. సో వాళ్ళ ఇద్దరు నడుమిట్లో కాంపిటీషన్ ఉంది చాలా మటుకు. సో సౌదీ అరేబియా ఏం చేస్తున్నారంటే మేము ఒక పెద్ద వాయిస్ అయిపోవాలి ఈ రీజన్లో అని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు ఈ 14 పాయింట్లు అన్ని డిస్కస్ చేస్తున్నాం, అది ఏం పని రాదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఇదన్నీ మనం ముందు చూసాం, మళ్ళీ యాక్షన్ రీప్లే నడుస్తుంది. ఇరాన్ ఎప్పుడు యుఎస్ కావాల్సిన చెప్పిన న్యూక్లియర్ డీల్ కూడా వాళ్ళు అగ్రీ చేయరు. బట్ అదే మెయిన్ పాయింట్ లేదు దీంట్లో. ఒక వారం తర్వాత మీరు చూడండి, ఇట్ విల్ గో బ్యాక్ టు బాంబింగ్ అగైన్. దీనికన్నా ముందు చూసాం, మళ్ళీ అదే జరుగుతుంది. ఇది సౌదీ అరేబియా చెప్పిన మాటకు వీళ్ళు పట్టించుకోవాలని లేదు, ఇరాన్ అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే ఒకటి, వీళ్ళిద్దరు డిఫరెంట్ టెనెట్స్ ఆఫ్ ఇస్లాం నుంచి వస్తారు. ఇరాన్ ఇస్ అ షియా నేషన్, సౌదీ అరేబియా సున్నీ.
వరల్డ్లో సున్నీస్ మెజారిటీ 10% షియాలు ఉంటారు మన దగ్గర. మన నిజాం ఇక్కడ ఉన్న రూలర్స్ పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు దే ఆర్ షియాస్, వాళ్ళు షియాస్ ఉండే అనమాట. సో లార్జ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ పాపులేషన్ షియాస్. వాళ్ళ దగ్గర వాళ్ళ కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి సున్నీస్కి ఎప్పుడు పడదు. షియాస్ మొహరం అబ్జర్వ్ చేస్తారు, సున్నీలు చేయరు. సో సౌదీ అరేబియా ఇరాన్ నడిమిట్లో ఎప్పటి నుంచో గొడవ ఉంది. ఆ గొడవకి ఇంకా పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే యెమెన్తో వచ్చింది. యెమెన్ అనేది సౌదీ అరేబియా బాటమ్ పోర్షన్లో ఉన్న ఒక కంట్రీ. అది ఎంట్రన్స్ ఆఫ్ బాబల్ మందేబ్, మనకు తెలుసు. రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి వచ్చి రెడ్ సీ నుంచి నైల్ అక్కడ మన సూయస్ కెనాల్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మెడిటరేనియన్ సీ యూరోప్కి వెళ్ళిపోతుంది. చాలా క్రూషియల్ వాటర్ వే అది. మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని మనం మాట్లాడుతాం, కానీ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్కి ఒకటే ఎగ్జిట్ పాయింట్ ఉంది. అంటే మీరు ఆయిల్ తీసుకొని సౌదీ అరేబియా, యుఏఈ, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్ నుంచి ఆయిల్ తీసుకొని బయటికి వెళ్ళిపోతారు అంతే. అటువైపు ఇరాన్ ఉంది. కానీ వీళ్ళకి ప్రాబ్లం ఏంటి, సౌదీ అరేబియాకి ఏంటంటే రెండు వైపులు ఉన్నాయి వాళ్ళకి. దే హ్యావ్ అన్ యాక్సెస్ టు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్, ఇటువైపు బాబల్ మందేబ్. అది యుఏఈకి లేదు. దట్ ఇస్ ద ప్రాబ్లం విత్ యుఏఈ అన్న. సో సౌదీ అరేబియా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఎకానమీని వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఈ యుద్ధం ఎట్లయినా ఆపాలి. అదర్వైజ్ 2030 అనే డెడ్ లైన్ 2040కి పుష్ చేయాల్సి వస్తుంది ఎంబీఎస్కి. సో దానికోసం వాళ్ళు కొంచెం యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకోటి అంటే నెగోసియేషన్స్లో ఎప్పుడు లుంబిని ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఏ నెగోసియేషన్ అయినా కానీ ఒక పవర్ఫుల్ ప్లేయర్ ఉంటేనే నెగోషియేషన్ నడుస్తుంది. పాకిస్తాన్ లాంటి వీక్ ప్లేయర్ ఏం చేయలేరు. కూర్చోరా అంటే కూర్చోవాలి, అట్లా ఉండాలి. ఈ నెగోషియేట్ చేస్తున్న వాళ్ళు కూర్చోవాలి. అప్పుడు పాకిస్తాన్ కూర్చోవాలంటే వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఇద్దరు పట్టించుకోరు. పాకిస్తాన్ దానికోసం ఇక్కడ నుంచి కాగితం తీసుకెళ్ళి ఆ రూమ్లో ఇస్తున్నారు, ఆ కాగితం తీసుకొని ఇక్కడ ఇస్తున్నారు. ఇట్ ఈస్ మెస్డ్ అప్. దాని తర్వాత ఖత్తర్ వచ్చారు. ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు అని అనిపించినప్పుడు 2 నెలల ముందు ఖత్తర్ గాట్ ఇన్ టు ద డిస్కషన్. దానికన్నా చాలా రోజుల ముందు మనకు తెలిసి ఈవెన్ ఇన్ జూలై లాస్ట్ ఇయర్ ఒమాన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నెగోసియేషన్. అప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు డీల్ దగ్గర వచ్చారు జెనీవాలో. ఇప్పుడు జూలైలో ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిపి వాళ్ళ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేశారు. యుఎస్ వాళ్ళ B-52 బాంబర్స్ యూస్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసాం ఆల్మోస్ట్ డిసెంబర్లో వీళ్ళిద్దరు నడుమిట్ల మళ్ళీ జెనీవాలో ఒక డిస్కషన్ జరిగింది. ఒమాన్ వాజ్ ఎ మీడియేటర్. ఒమాన్తోని రెడీగా అయిపోయారు సంతకం పెట్టడానికి ఇరాన్. మళ్ళీ బాంబింగ్ జరిగింది ఫిబ్రవరి 28. సో ఒమాన్ దాని నుంచి పక్కన జరిగిపోయారు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే మేము ఎప్పుడు కూర్చున్నా కానీ మీరు బాంబే వేసేస్తున్నారు. అప్పుడే ఇప్పుడు సౌదీ అరేబియా దిగారు. సౌదీ అరేబియా అంటున్నారు మేము మాట్లాడుతున్నామని, కానీ ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. బికాజ్ ఈ 14 పాయింట్ MOU మీరు చెప్పింది ఎవ్వరు పట్టించుకోరు. యుఎస్కి కావాల్సిన కండిషన్ ఏంటి, ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కంప్లీట్లీ ఓపెన్గా ఉంచుకోవాలి. ఇరాన్ చాలా క్లియర్గా తెలుసు, ఏ దేశం దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ ఉండదో, న్యూక్లియర్ వెపన్ ఉండదో వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మీరు ఎగ్జాంపుల్ నార్త్ కొరియా తీసుకోండి. నార్త్ కొరియా క్వైట్గా కూర్చుంటారు, డిక్టేటర్, 1 పార్టీ రూల్, అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంది. దానికోసం ఎవ్వరు వెళ్ళి వాళ్ళ దగ్గర గొడవ చేయరు. కిమ్ జాంగ్ ఉన్ అబ్సల్యూట్ లీడర్గా అక్కడ కూర్చున్నారు. మీరు ఇజ్రాయెల్ని తీసుకోండి. ఇజ్రాయెల్ ఈజ్ అ న్యూక్లియర్ పవర్, కానీ ఓపెన్గా వాళ్ళు డిక్లేర్ చేయలేదు. ఇంకా మనలాగా పాకిస్తాన్ లాగా దే హ్యావ్ నాట్ డిక్లేర్డ్ దట్ మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉందని చెప్పేసి. ఇప్పుడు సౌదీ అరేబియాకి ఒక న్యూక్లియర్ అంబిషన్ ఉంది. వీళ్ళందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే మేము ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పి. కానీ అది అమెరికా ఎప్పుడు అగ్రీ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్తోనే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్ అని చెప్పారు. కానీ ఇరాన్ ఏమంటున్నారు, అది మా సావరెంటీ క్వశ్చన్, మమ్మల్ని సీరియస్గా తీసుకోవాలంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. న్యూక్లియర్ వెపన్స్ లేకుంటే ఒక దేశం పరిస్థితి ఏమైపోతుందంటే, యుక్రెయిన్ చూసి నేర్చుకోవాలి మనం. సోవియట్ యూనియన్తో ఉన్నప్పుడు యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండే, కానీ సోవియట్ యూనియన్ బ్రేకప్ అయినప్పుడు, యుఎస్ఎస్ఆర్ బ్రేకప్ అయినప్పుడు రష్యా ఏం చేశారంటే యుక్రెయిన్లో వచ్చి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అంతా తీసుకెళ్ళిపోయారు. మీకెందుకు న్యూక్లియర్ వెపన్, మేము కాపాడుకుంటాం మిమ్మల్ని అని చెప్పేసి. ఇవాళ యుక్రెయిన్ మీద బాంబింగ్ చేసి యుక్రెయిన్ ఏం చేయలేకపోతే, అఫ్కోర్స్ దే ఆర్ అటాకింగ్, రష్యా రెలెంట్లెస్లీ అటాక్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ డామినెన్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి. కానీ అది కన్వెన్షనల్ వెపన్స్, మిసైల్స్ కానీ మిగతా ఎయిర్క్రాఫ్ట్ బాంబింగ్ కానీ అట్లా నడుస్తుంది. కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు. న్యూక్లియర్ వెపన్ ఉంటే రష్యా మాట్లాడుతుండే వాళ్ళతో కూర్చొని ఇప్పుడే ఇమీడియట్గా. అదొకటనమాట. ఇదే స్ట్రాటజీ లిబియా ట్రై చేశారు కర్నల్ గదాఫీ ఉన్నప్పుడు. వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్ తెచ్చుకోవాలి మేమని చెప్పి మొదలుపెట్టారు. దాన్ని ఇరాన్ వచ్చి బాంబ్ చేసి పడేశారు. సదాం హుసేన్ ట్రై చేశారు.
సేమ్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి ఒక రియాక్టర్ కూడా తయారు చేసుకున్నారు ఒక పవర్ ప్లాంట్ కోసం. వీళ్ళందరూ ఏం చేస్తారంటే లుంబిని వీళ్ళు ఒక పవర్ ప్లాంట్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర కల్పాకం ఉంది, మన దగ్గర కైగా ఉంది, మన దగ్గర చాలా ఉన్నాయి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఫస్ట్ మనం ముంబైలో స్టార్ట్ చేసాం ఒక చిన్న రియాక్టర్ నుంచి అప్సరాని, కానీ అక్కడి నుంచి మనం కమర్షియల్కి వెళ్ళిపోయాం. మనం కంప్లీట్లీ మన దగ్గర కూడంకులం ఉంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నమాట. కానీ ఇప్పుడు మనం ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నాం చాలా మటుకు. మన దగ్గర నుంచి మోదీ గవర్నమెంట్ ప్లాన్ వేసిన దాని ప్రకారం ఆల్మోస్ట్ 3 to 4 times ఇప్పుడున్న కెపాసిటీని పెంచిపోతున్నాం మనం. కానీ ఇప్పుడు ఏ దేశమైనా వాళ్ళు ఫస్ట్ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటారు. దాంతోపాటు ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ వాడుకున్న తర్వాత దాన్ని సేఫ్గా ఒక ప్లేస్లో ఉంచుకోవాలి. ఎందుకంటే దాని లైఫ్ చాలా ఉంటుంది. ఓకే, మనం ఫిజిక్స్ చదువుకున్నప్పుడు మనం చూసాం, కెమిస్ట్రీ చదువుకున్నప్పుడు అంతా ఒక యురేనియంది హాఫ్ లైఫ్ ఎంత ఉంటుంది అనేది సంవత్సరాలు పడుతుంది. దాన్ని డ్రమ్లో వేసి సీల్ చేసి డెజర్ట్లో పెడతారనమాట. సో దాన్ని సేఫ్గా ఉంచుకోవాలి. కానీ వీళ్ళేం చేస్తారంటే దాన్ని రీప్రోసెస్ చేస్తారు. లిబియా లాంటి దేశాలు, ఇరాక్ లాంటి దేశాలు ట్రై చేశారు, ఈవెన్ ఇరాన్ కూడా. వాళ్ళ దగ్గర హై లెవెల్ సెంట్రిఫ్యూజ్ ఉంది. మీరు కాలేజ్లో వెళ్ళి చదువుకున్నప్పుడు గుర్తుంటుంది మీకు. సెంట్రిఫ్యూజ్ అంటే వైలెంట్లీ ఇట్ విల్ కీప్ టెస్ట్ ట్యూబ్స్ ఉంటుంది, అది తిరుగుతుంది అండ్ మ్యాటర్ విల్ సపరేట్ అనమాట. ఇది యురేనియం టెక్నాలజీ. సౌదీ అరేబియాకి ఈ టెక్నాలజీ కావాలి ఇప్పుడు. అది వాళ్ళకి దొరకాలంటే యుఎస్ అగ్రీ చేయాలి. సో యుఎస్ అగ్రీ చేయట్లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఒక సంవత్సరం ముందు ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఒక సంతకం పెట్టారు, ఒక ఒప్పందం చేశారు. దట్ సౌదీ అరేబియాకి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మేము ఇస్తామని చెప్పి యుఎస్ ఒక డీల్కి వచ్చారు. కానీ సౌదీ అరేబియా ఏమంటున్నారంటే మేము ఎన్రిచ్మెంట్ కూడా చేసుకుంటాం. అది ఇట్ ఈస్ నాట్ అగ్రీబుల్. మూమెంట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటంటే ఒక న్యూక్లియర్ ప్లాంట్ నడిపేయడానికి మీకు 3.67% ప్యూరిటీ చాలు యురేనియంది. కానీ మీరు దాని నుంచి పెంచుకొని 10, 20, 30, 40 వెళ్ళంగానే అలారం బెల్స్ మొదలవుతుంది. వీళ్ళు ఏదో చేయబోతున్నారని చెప్పేసి. ఎందుకంటే మీకు 30% అక్కర్లేదు, 3.67% చాలు. ఇప్పుడు మన దగ్గర చర్లపల్లిలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్, ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో మనం యురేనియం రాడ్స్ తయారు చేస్తాం. అంటే బయట నుంచి ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకుంటున్నాం, కెనడా నుంచి తెచ్చుకుంటాం. మన దగ్గర యురేనియం చాలా తక్కువ ప్రొడక్షన్, కానీ బయట నుంచి వచ్చి తీసుకొస్తున్న యురేనియంని రాడ్స్గా కన్వర్ట్ చేసి దాన్ని పవర్ ప్లాంట్స్కి పంపిస్తాం. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ టెక్నాలజీ. సో చర్లపల్లిలో అది చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి మన దగ్గర ఇక్కడ తయారవుతుంది ఫ్యూయల్ రాడ్స్. ఈ ఫ్యూయల్ రాడ్స్ని కంట్రోల్ చేయడం, దాన్ని రీప్రోసెస్ చేసినప్పుడు అంటే యూజ్ చేసిన తర్వాత రీప్రోసెస్, అంతా చాలా మట్టుకుని పెద్ద టెక్నాలజీ. ఇప్పుడు సౌదీ అరేబియా ఏమంటున్నారు, మాకు ఇది కావాలి, లేకుంటే మేము రష్యా దగ్గర నుంచి తెప్పించుకుంటాం. ఈ ప్రాబ్లం ఇరాన్ కూడా అయింది. ఇప్పుడు ఇరాన్లో ఉన్న ఒక బుషేర్ అని చెప్పి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది ఒకటి వాళ్ళ దగ్గర. వాళ్ళకి చాలా ఎక్స్టెన్సివ్గా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉంది. ఫుర్దోలో ఉంది, తెహ్రాన్లో ఉంది, ఇస్ఫహాన్లో ఉంది. ఇట్లాంటి వాళ్ళ దగ్గర చాలా ప్లేసెస్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని. కానీ ఒక పవర్ ప్లాంట్ ఉన్నది ఒకటే వాళ్ళ దగ్గర బుషేర్లో ఉంది. మొన్న యుఎస్ వాళ్ళు దాని పక్కన ఉన్న కాంపౌండ్ వాళ్ళని బాంబ్ చేశారు, ఒక మిలిటరీ అవుట్పోస్ట్. కానీ ప్లాంట్ని ముట్టలేదు, ఎందుకంటే చాలా డేంజరస్. అది ముట్టితే మొత్తం రేడియేషన్ అయిపోతుంది, మళ్ళీ చుట్టుపక్కల 1000 kilometers దాకా ఇట్ విల్ ఇంపాక్ట్. సో సౌదీ అరేబియా ఏమంటున్నారు, మాకు ఈ న్యూక్లియర్ ప్లాంట్ కావాలి. సో యుఎస్ ఇప్పుడు సౌదీ అరేబియాని వింటున్నారు. సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు వచ్చింది, ఎందుకు వింటున్నారు అని. యుఎస్కి బిజినెస్ చేయాలి వాళ్ళతో, లేకుంటే మళ్ళీ రేపు మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటారు వీఆర్ క్యాన్సిలింగ్, వీఆర్ గోయింగ్ విత్ రష్యా అని. ఇరాన్లో ఉన్న ఈ బుషేర్ పవర్ ప్లాంట్ రష్యన్స్ కట్టారు అండ్ రష్యన్స్ నడిపించారు. అందుకే ఇరాన్కి ఎక్స్పర్టీస్ లేదు పవర్ ప్లాంట్ నడిపించడానికి. మనలాగా అట్లా కాదు, మనం కూడంకులం మనమే నడిపిస్తున్నాం. అది ఇప్పుడు 3 units అయింది, ఇంకా 3 units యాడ్ చేయడానికి పోతున్నారు. వీ ఆల్రెడీ హ్యావ్ అటువైపు కల్పాకం ఉంది మనకి, తమిళనాడు వైపున టు ద సీ అన్నమాట. సో ఈ వాళ్ళకి భయం ఏంటంటే యూఎస్కి రష్యన్స్ ఒకసారి వచ్చేస్తే సౌదీ అరేబియాకి వాళ్ళ యాక్సెస్ పోతుంది. రష్యాకి ఇంకో స్ట్రాటజీ ఉంది, అది టయోటా స్ట్రాటజీ అంటారు దాన్ని. టయోటా ఏం చేస్తారంటే ఇప్పుడు కాదు ముందు ఏం చేస్తారు, వాళ్ళ కారు చాలా చీప్ రేట్లో అమ్ముతుండేవాళ్ళు. జపాన్ కారు మన దగ్గర కాదు, జనరల్లీ ఓవరాల్ కారు చాలా చీప్ రేట్కి అమ్ముతారు. స్పేర్ పార్ట్లు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. వాళ్ళ స్పేర్ పార్ట్స్ మీకు ఎక్కడ దొరకదు. సో ఏదో మీరు రాణిగంజ్కి వెళ్ళి తెచ్చుకోవడం అట్లా ఉండదు వాళ్ళ దగ్గర. సో ఆ స్ట్రాటజీ రష్యా కూడా అడాప్ట్ చేస్తారు న్యూక్లియర్ టెక్నాలజీలో. రష్యా ఏం చేస్తారంటే పవర్ ప్లాంట్ చాలా చీప్గా ఇస్తారు, కానీ ఏమంటారు ఫ్యూయల్ రాడ్స్ దాంట్లో వెళ్ళే ఫ్యూయల్ మేమే ఇవ్వాలి, మీ ఇంకా ఏ ఫ్యూయల్ మీరు వాడలేరు దాంట్లో. సో దే ఆర్ స్టక్ విత్ రష్యా అనమాట, ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. సౌదీ అరేబియా కూడా రష్యాతో నెగోషియేట్ చేయడానికి ట్రై చేశారు, చైనాతో నెగోషియేట్ చేశారు. అది విన్నప్పుడు యూఎస్కి టెన్షన్ అయిపోయింది. దీనికన్నా ముందు సౌదీ అరేబియా అడిగినప్పుడు యూఎస్ ఇవ్వలేదు.
సో సౌదీ అరేబియా ఇప్పుడు యుఎస్ మీద ఒక పట్టు వాళ్ళకు ఉంది, దట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో మీరు ఈ యుద్ధం ఆపితేనే మేము ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని అనుమతిస్తాం, అప్పుడు దాకా మేము పెట్టలేదు, ఎందుకంటే రేపు ఇరాన్ దాని మీద కూడా దాడి చేయొచ్చు. ఇట్స్ బి ద మోస్ట్ కెటాస్ట్రాఫిక్ థింగ్ అనమాట. సో ఈ జరగకుండా చూసుకోవాలి వీళ్ళు. సో దానికోసం సౌదీ అరేబియా ఇప్పుడు యుఎస్తో మాట్లాడుతున్నారు అనమాట. అది ఇంకా ముందుకు ఎట్లా వెళ్తుంది మనం చూడాల్సింది, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎంత నెగోషియేట్ చేసినా, ఇప్పుడు సౌదీ అరేబియా నెగోషియేట్ చేస్తున్నా కానీ, ఖతార్ నెగోషియేట్ చేసినా కానీ, పాకిస్తాన్ నెగోషియేట్ చేసినా కానీ, ఒమాన్ నెగోషియేట్, ఇరాన్ ఎక్కడున్నారో వాళ్ళు అక్కడే ఉంటారు. ఇరాన్ ఇస్ అ వెరీ హార్డ్ నెగోషియేటర్. ఇది అర్థం చేసుకోవాలంటే మనం ప్రెసిడెంట్ ఒబామా టైంలో ఒక ఒప్పందం ఉండే, జేసీపీఓ అని చెప్పేసి, సేమ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్. అప్పుడు ఇరాన్ దగ్గర ఏం చెప్పారంటే 2 సంవత్సరాలు నెగోషియేట్ చేశారు, 2 సంవత్సరాలు. ఓకే, సెనేటర్ జాన్ కెరీ హూ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ అప్పుడు అండర్ ప్రెసిడెంట్ ఐ థింక్ ఇట్ వాస్ బరాక్ ఒబామా. ఆ టైంలో నెగోషియేట్ చేసి 2 సంవత్సరాల్లో చేసిన డీల్ జేసీపీఓ డీల్. జేసీపీఓ డీల్ సాలిడ్ డీల్ ఉండే, అంటే దాంట్లో ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, నెక్స్ట్ 15 సంవత్సరాలు మేము యురేనియంని 3.67 నుంచి పైకి తీసుకెళ్ళాము. దానికోసం ఇన్స్పెక్షన్స్ కానీ అన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అన్నీ మీరు చేసుకోవచ్చు. ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళు రష్యా, చైనా, జర్మనీ, యూకే అండ్ యుఎస్ వీళ్ళందరూ సంతకం పెట్టారు ఆ డాక్యుమెంట్ మీద, జేసీపీఓ మీద. సో ఏమైందంటే వరల్డ్ వైడ్ ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అందరిది, ఎక్కువ యుఎస్ అండ్ వర్సెస్ ఇరాన్ ఒకటి కాకుండా, ఆర్ యుఎస్ వర్సెస్ మిక్కేన దేశం కాకుండా, సో ఇరాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఆల్మోస్ట్ పిన్ డౌన్ చేశారు. కానీ దాని నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే దాన్ని చింపి పక్కన పడేశారు జేసీపీ. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ అని చెప్పేసి ఇప్పుడు దాని నుంచి మళ్ళీ ఈ పరిస్థితికి వచ్చాం మనం. చూడాల్సింది ఇప్పుడు ముందుకెళ్తూ ఈ 14 పాయింట్ అగ్రిమెంట్ ఎక్కడికి వెళ్ళదు, యూ కెన్ టేక్ ఇట్ ఇన్ రైటింగ్. ఇది ఒక పాజ్ అన్నమాట. కొన్ని రూమర్స్ ఏముందంటే యుఎస్ దగ్గర ఆయుధాలు లేవు, సప్లై చైన్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు కొత్త ఆయుధాలు తెచ్చుకోవాలంటే టైం పడుతుంది, వాళ్ళకి ఇంకో 2-3 నెలల ప్రొడక్షన్లో యుఎస్లో ఉన్న కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది ఆపడానికి మళ్ళీ ఏదో టాక్స్ వైపుగా వెళ్తున్నాం, డిప్లొమసీ వెళ్తున్నాం అని చెప్పి మాటలు. కరెక్ట్, రైట్. ఇరాన్ కూడా ఒకసారి, అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇరాన్ ఎంత హార్డ్ ఉన్నా కూడా కొంచెం నెగోషియేషన్ విషయంలో కొంచెం ఏదైనా వీక్ అయిపోయిందా, అంటే ఓవరాల్గా వాళ్ళకున్న మిలిటరీ పవర్ కానీ లేదంటే ఎకనామిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఏమైనా వీకెన్ అయిందని అనిపిస్తుంది సార్? ఇరాన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఎకానమీ మొత్తం ధ్వంసమైంది లాస్ట్ 15 సంవత్సరాలు, నాట్ ఈవెన్ 15, 47 అని చెప్పొచ్చు. 79లో జరిగిన ఖొమేనీ వచ్చినప్పుడు జరిగిన ఇరానియన్ రెవల్యూషన్లో అమెరికాలో, అప్పుడు తెహరాన్లో ఉన్న అమెరికన్ ఎంబసీ లోపల దూరి అక్కడున్న ఎంబసీ స్టాఫ్ని హాస్టేజెస్గా ఉంచుకున్నారు 1 year ఆల్మోస్ట్. దాని తర్వాత పెద్ద నెగోసియేషన్ నడిచి వాళ్ళకి బయటకు తీసుకొచ్చారు. కానీ అప్పటి నుంచి ఇరాన్ మీద శాంక్షన్స్ ఉంది, ఇరాన్ బయట బిజినెస్ చేసుకోలేరు. తర్వాత న్యూక్లియర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇరాన్ ఇంకా ఆయిల్ కూడా అమ్మలేరు మార్కెట్లో అని చెప్పేసి ప్రెసిడెంట్ బైడెన్ టైం నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. దానికన్నా ముందు బిల్ క్లింటన్ టైంలో కూడా ఉండే వీళ్ళ మీద. ఇప్పుడు వీళ్ళు అమ్మిన ఆయిల్ డబ్బులు కూడా బ్యాంకులు గుంజుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడు వీళ్ళు అమ్మారనుకోండి ఇరాన్, మనకు అమ్మితే మనం ఆ డబ్బులు ఇరాన్కి ఇవ్వలేకపోతున్నాం, అది ఇమ్మీడియట్లీ అమెరికా ఫ్రీజ్ చేసేస్తున్నారు దాన్ని. సో వీళ్ళని బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయట తీసేశారు. ఇప్పుడు రష్యా సంగతి కూడా అంతే. ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఎకానమీ ఈజ్ టోటలీ గాన్ కంప్లీట్లీ. ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 100% ఉంది, కరెన్సీకి అసలు విలువ లేదు. ఒక ప్యాకెట్ బ్రెడ్ కావాలంటే చిన్న ఒక ఆటో లాంటి, మన దగ్గర ఉన్న ఆటో లాంటి దాంట్లో కరెన్సీ పెట్టి తీసుకెళ్ళాలి దింపి, అప్పుడు ఒక లోఫ్ బ్రెడ్ వస్తుంది. అంత కంప్లీట్లీ వర్త్లెస్ అయిపోయింది. ఇరాన్ ఎకానమీ చాలా దారుణ పరిస్థితిలో ఉంది. వాళ్ళు రెవల్యూషనరీ గార్డ్స్, అక్కడ 3 పవర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇరాన్లో. ఒకటి ముల్లాలు, ద రిలీజియస్ లీడర్స్, ఖమేనీ లాంటి వాళ్ళు. ఇప్పుడు ముస్తఫా ఖమేనీ వాళ్ళ ఫాదర్ ఉండే, దానికి ముందు అయతొల్లా ఖొమేనీ ఉండే. ఇంకొక పవర్ సెంటర్ ఏమో రెవల్యూషనరీ గార్డ్స్, ఇది వీళ్ళు అపాయింట్ చేసిందే. ఓకే, ఎవరు ముల్లాలు. మూడోదేమో పొలిటీషియన్స్, అరాచి, గాలిబాఫ్, పెస్కేషియాన్, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు నడిమిట్లో ఎస్పెషలీ ఒక రెవల్యూషనరీ గార్డ్ అండ్ పొలిటీషియన్ నడిమిట్లో చాలా మటుకు ఘర్షణ నడుస్తుంది. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో షిప్స్ మీద దాడి చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ట్రాఫిక్ ఆపినప్పుడు న్యాచురల్లీ యూఎస్ ఏమన్నారు, మేము మీ షిప్స్ కూడా ఆపేస్తా అని చెప్పి ఇరానియన్ షిప్స్ ఆపేశారు. ఇరాన్కి ఎక్కడి నుంచి రెవెన్యూ లేదు. ఇప్పుడు వాళ్ళకి ల్యాండ్ రూట్ నుంచి తీసుకెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఆయిల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2 మిలియన్ బ్యారెల్స్ ఉన్న ఒక సూపర్ ట్యాంకర్ తీసుకోండి, ఆయిల్ ట్యాంకరు. అది మీరు ట్రక్లో తీసుకెళ్లాలంటే పాకిస్తాన్ వైపు లేకుంటే తజికిస్తాన్ వైపు తీసుకెళ్లాలంటే మీకు 20,000 ట్రక్స్ కావాల్సి వస్తుంది. సో ఇట్స్ ఫిజికలీ నాట్ పాసిబుల్ టు సెండ్ బై ల్యాండ్ రూట్. పైప్స్లో పంపించవచ్చు, కానీ ఇరాన్ దగ్గర పైప్స్ ఏం లేవు పంపించడానికి. అది కాకుండా మీరు చూసారు మొన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్కి వచ్చే
కంప్లీట్ రోడ్స్ని బ్రిడ్జెస్ని కొట్టేశారు. వీళ్ళ చాలా పెద్ద ఒక వీళ్ళ బందర్ అబ్బాస్ అని చెప్పి వీళ్ళ పోర్ట్ ఒకటి ఉంది, అది కూడా మొత్తం దానికున్న కనెక్షన్, రైల్ కనెక్షన్స్ కానీ పోర్ట్ కనెక్షన్స్ కానీ అక్కడ మొత్తం కొట్టేశారు యూఎస్ బాంబింగ్లో. సో ఇరాన్ ఇప్పుడు చాలా డెలికేట్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ ఎకానమీ పోయింది, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా కొడుతున్నారు. కానీ అప్పుడు కూడా వాళ్ళ దగ్గర మిసైల్స్ కానీ కొన్ని డ్రోన్స్ కానీ ఇప్పుడు కూడా ఉంది. దానిపై ఎప్పుడైనా యూఎస్ దాడి చేస్తే వాళ్ళు ఇమీడియట్ దాడి చేస్తున్నారు. యూఎస్ ఏమంటున్నారంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉండాలి, 20% వరల్డ్ ఆయిల్ ఆ రూట్ నుంచి వెళ్తుంది, సో మీరు అది ఓపెన్ పెట్టాల్సిందే. ఇరాన్ ఏమంటున్నారు, వాళ్ళకి ఒక కొత్త న్యూక్లియర్ వెపన్గా మారిపోయింది ఇప్పుడు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని ఎప్పుడు ఓపెనే ఉంటాయి. ఓకే, ఐ థింక్ హిస్టరీలో 2 సార్లే బంద్ చేశారు అది. ఒకటి ఐ థింక్ ద బ్రిటిష్ 1950s ఒకసారి క్లోజ్ చేశారు, దాని తర్వాత సద్దాం హుసేన్ 8 year వార్లో క్లోజ్ చేశారు 1980s. కానీ అంత క్లోజర్ లేకుండే అప్పుడు, చిన్నగా కొన్ని షిప్స్ వెళ్ళట్లేదు అంత. ఇప్పుడు కంప్లీట్గా రోజుకి 120 షిప్స్ క్రాస్ చేస్తుంది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని, వెళ్ళడం బయటికి రావడం. అంటే ఆయిల్ పికప్ చేస్తాం, గ్యాస్ పికప్ చేయడం, పెట్రోకెమికల్స్ పికప్ చేయడం, గ్యాస్ పికప్, హీలియం గ్యాస్ పికప్ చేయడం, ఫెర్టిలైజర్ పికప్, అన్నీ నడుస్తూనే ఉంటుంది. వెళ్తుంది ఎంటీ షిప్, బయటికి ఫుల్. 120 షిప్స్ పర్ డే వెళ్తుండే, అంటే 60 అటువైపు 60 ఇటువైపు అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3-4 కూడా వెళ్ళట్లేదు. సో అది మళ్ళీ ఒక్కసారి ఆ పొజిషన్కి రావాలంటే ఇరాన్ షుడ్ అగ్రీ అన్నమాట. ఇప్పుడు ఇరాన్ అగ్రీ చేస్తారా లేదా? ఇప్పుడు మీరు ఈ 14 పాయింట్ మర్చిపోండి, ఇప్పుడు ఉన్న పాయింట్స్ 2. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టాలి. ఇరాన్ అంటున్నారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మేము ఓపెన్ పెట్టము, మాకు ఏమైనా డబ్బులు ఇవ్వాలి మీరు, ఒక టోల్ లాగా. ఆ టోల్కి మీరు ఏమైనా పని చేస్తారా, మీరు రోడ్ వేసినారా అంటే అది కూడా లేదు. ఇప్పుడు మన దగ్గర టోల్ కలెక్ట్ చేస్తారు, అవుటర్ రింగ్ రోడ్ కానీ. ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు రోడ్ వేశారు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు. సో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళకి రిటర్న్ రావాలని చెప్పి టోల్ కలెక్ట్ చేస్తారు. ఒక పీరియడ్ ఉంటుంది, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళు మెయింటైన్ చేయాలి రోడ్ని, లైట్లు కావని, రోడ్ కావని అన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అదేలాగా ఇరాన్ అంటే మాకు డబ్బులు ఇవ్వండి. అటువైపు ఒమాన్ ఉన్నారు, ఇటువైపు. సో ఒమాన్ అండ్ ఇరాన్ నడిమిట్లో ఉన్న వాటర్వే ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఇప్పుడు షిప్స్ అన్నీ ఒమాన్ వైపు నుంచి వెళ్ళాలని చెప్పి యూఎస్ ఆర్డర్ ఇచ్చారు. ఇరాన్ అంటున్నారు ఒమాన్ వైపు నుంచి మేము వెళ్ళనియము. ఇట్స్ లైక్ ఏ యూటర్న్ ఆల్మోస్ట్. చిన్నది 32 కిలోమీటర్లే ఉన్నాయి వాటర్వే. 2 షిప్స్ 3 షిప్స్ అట్లా ప్యారలల్గా వెళ్ళొచ్చు ఒకటే టైంలో. సో ఇప్పుడు ఇరాన్ని అది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ పెడితే ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది, మనకి ఇక్కడ పెట్రోల్ ధరలు తగ్గించుకోవచ్చు మనం. అదే టైంలో ఇరాన్ దాన్ని అనుమతించట్లేదు, మాకు డబ్బులు ఇవ్వండి ముందంట. అక్కడే వీళ్ళిద్దరు నడిమిట్లో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. అదొకటి క్లియర్ అయితే దెన్ ఇట్ ఇస్ త్రూ. ఆర్ న్యూక్లియర్ వెపన్ కూడా, అది కూడా ఇరాన్ ఇప్పుడు దాన్ని అంత ఈజీగా ఇరాన్కి రాదనుకోండి. డైరెక్ట్లీ యూఎస్ హెస్ ఆల్రెడీ బాంబ్డ్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని లాస్ట్ జూలైలో బాంబ్ చేశారు. వాళ్ళు ఇంకా రిపేర్ చేయలేకపోయారు. అదంతా ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. బట్ ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వాళ్ళందరికీ ప్యాసేజ్ కదా సార్, ఇలా ఇరాన్ ఒక్కటే టోల్ కలెక్ట్ చేస్తుంది, అసలు టెక్నికలీ కూడా రాంగ్. వాళ్ళకి ఒక ట్రంప్ కార్డుగా మారిపోయింది ట్రంప్ వ్యతిరేకంగా, భయపెట్టి. అప్పుడు ఒక షిప్ మీద ఒక మిసైల్ కొట్టేస్తే అయిపోతుంది, ఆ షిప్ మంట పట్టుకుంటుంది మొత్తం. దాని తర్వాత ఆ షిప్ డిసేబుల్ చేసేస్తారు. చాలా ఈజీ, చిన్న ఒక $20,000 ఒక డ్రోన్తో కొట్టచ్చు మీరు. సో అమెరికా ఇప్పుడు ఏమంటే మీరు ఒక షిప్ మీద కొడితే మీ బ్రిడ్జ్ మీద కొడతాం, ఒక షిప్ మీద కొడితే మీ పవర్ ప్లాంట్ మీద కొడతాం. సో దట్ ఇస్ ద వార్ గోయింగ్ ఆన్. సో ఇరాన్ కూడా అర్థమైపోయింది ఇది ఎక్కువ రోజులు మనం ముందుకు తీసుకెళ్ళలేము, సమ్ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ హ్యాస్ టు కమ్. అన్ని పాయింట్లు అగ్రీ చేయకపోతే, అది కూడా కాకుండా ఇరాన్ది ఆల్మోస్ట్ $260 బిలియన్ చాలా బ్యాంకులలో పడి ఉన్నాయి. ఇది ఫ్రీజ్ చేశారని చెప్పారు. అమ్మిన ఆయిల్కి డబ్బులు రావట్లేదు వాళ్ళకి. అది ఇప్పుడు ఇండియాలో కూడా ఉంది, మన దగ్గర కూడా ఉంది, మన బ్యాంకులో డబ్బులు పడి ఉన్నాయి, ఖతార్లో పడి ఉంది, సౌదీ అరేబియన్ బ్యాంక్స్లో ఉంది, యూరోపియన్ బ్యాంక్స్లో ఉంది. ఇరాన్ ఏమంటున్నారు ఆ డబ్బులు మాకు ఇవ్వండి. యుఎస్ అంటున్నారు ముందు మీరు న్యూక్లియర్ వెపన్ ఆపండి టెక్నాలజీ, మీరు మిగతా దాంట్లో అన్ని అగ్రీ చేస్తే మీకు ఈ డబ్బులు ఇస్తాం మేము, అప్పుడు దాకా ఈ డబ్బులు మీకు ఇవ్వం. కొత్త ఆయిల్ అమ్ముకుంటే అది కూడా అమ్మనేయట్లేదు. సో ఇరాన్ ఈస్ కాట్ ఇన్ ఏం చెప్తారు, catch-22 సిచ్యుయేషన్ అంటాం ఇంగ్లీష్లో. వాళ్ళు చేస్తే వాళ్ళకి ప్రాబ్లం, చేయకుంటే కూడా ప్రాబ్లం. సో వాళ్ళు ఇప్పుడు అగ్రీ చేయాల్సిందే. సో దేర్ ఇస్ నో అవుట్ గో. దానికోసం ఇరాన్ ఇప్పుడు కొన్ని లాస్ట్ 2-3 డేస్లో చూస్తే క్వైట్ ఉన్నారు, కొంచెం ఎక్కువ బాంబింగ్ చేయట్లేదు. సో అది ఆపేశారు వాళ్ళ వైపు నుంచి. వాళ్ళకి ఇప్పుడు ఆయుధాలు తగ్గి ఉంటుంది స్టాక్, లేకుంటే వాళ్ళ దగ్గర ఏం చెప్తారు, ఎకనామిక్ సిచ్యువేషన్ అంత దారుణం అయిపోయింది. చూడాలి ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు నెక్స్ట్ 1 వీక్లో ఏం నెగోషియేషన్ నడుస్తుంది, ఎవరు నెగోషియేట్ చేస్తారు, పాకిస్తాన్ చేస్తారా, ఖతార్ చేస్తారా, ఒమాన్ చేస్తారా, లేకుంటే సౌదీ అరేబియా చేస్తారా చూడాల్సి. ఎందుకంటే సౌదీ అరేబియా యుఏఈ నడిమిట్లో ఇంకో కాంపిటీషన్ ఉంది, అది కూడా మనకు చూడాల్సింది. అది సపరేట్ స్టోరీగా చేసుకోవచ్చు. యుఏఈ అండ్ సౌదీ అరేబియా ఆఫ్రికాలో కూడా వాళ్ళ పొజిషన్ స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నారు. సొమాలీలాండ్ కానీ, ఎరిట్రియా కానీ, సుడాన్ కానీ, అక్కడ ఇంకొక స్టోరీ ఉంది.
ఎందుకంటే రెడ్ సీ ఇటువైపు సౌదీ అరేబియా అండ్ యమన్ ఉంటే ఇటువైపు ఆఫ్రికన్ నేషన్స్ ఉన్నాయి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు దాన్ని. ఓకే అక్కడ ఇంకొక మిలిటరీ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. సో పాసిబ్లీ పార్ట్ 2 క్యాన్ బి దాట్ అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మచ్. థ్యాంక్ యూ.